హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ గౌడ్స్ అర్థమెటిక్ సర్వీస్ ఫ్రమ్ అనంతపూర్. ఇందులో మనం ఈ వీడియోలో 30 మార్చ్ 2016లో ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామ్ డిస్కస్ చేస్తున్నామండి. షిఫ్ట్ 3 ఆల్రెడీ మనం షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 చెప్పాము. కాబట్టి ఇందులో షిఫ్ట్ 3లో ఆల్రెడీ రిపీట్ అయినవి ఏమన్నా ఉంటే మనము స్కిప్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ చెప్పడం జరిగిందండి. ఇందులో కూడా మీకు ఆల్మోస్ట్ బోర్డుతో అవసరం లేకుండా డైరెక్ట్ మనం రిజల్ట్ ఏ విధంగా చెప్పచ్చు క్వశ్చన్ మీదే, లేదా అవసరమైన చోట కొన్ని చోట్ల బోర్డు ఉపయోగించాం కొంతమందికి అర్థం కావడానికి. కాబట్టి ఇది మీరు గమనించి వీటిని సక్సెస్ఫుల్గా ఏ విధంగా ఎగ్జామ్ హాల్లో చాలా సింపుల్గా చేయొచ్చు అనేది మీరు గమనించవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. వయస్సుల గురించి క్వశ్చను. మరి ఈ క్వశ్చన్ని జనరల్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్కౌట్ చేసుకోవడం తెలియకపోయినా అదంతా తర్వాత, నేనైతే జనరల్గా ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా నేను స్పందిస్తానండి, ఈ విధంగా ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ డేటా కన్నా పాజిబిలిటీ చూస్తా. 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఆ 4 ఆప్షన్స్ ఎక్కడి నుంచే రావు, క్వశ్చన్లో ఉన్న టర్మ్స్ గురించే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు సింపుల్గా ఎవరు వయసు అడుగుతున్నాడు? సూర్య వయసు అడుగుతున్నాడు. ఎప్పుడు? 3 సంవత్సరం తర్వాత. మెయిన్ ఇక్కడ సూర్య తన కొడుకు అంటే, సూర్య అంటే ఫాదర్ అండి, ఫాదర్ అండ్ సన్, తండ్రి కొడుకుల గురించి, ఇంకా పేర్లు వద్దు మనకి, తండ్రి కొడుకుల గురించి. ఇప్పుడు సూర్య వయసు అడుగుతున్నాడు అంటే తండ్రి వయసు అడుగుతున్నాడు. ఇప్పుడు 3 సంవత్సరం తర్వాత అంటే నేను ఏ విధంగా ఆలోచిస్తానంటే, ఆప్షన్స్లో తండ్రి వయసు 3 సంవత్సరం తర్వాత కనుక్కోవాలంటే ఫస్ట్ నువ్వు ప్రస్తుత వయసు కనుక్కోవాలి. కాబట్టి జనరల్గా ఆప్షన్స్లో తండ్రి ప్రస్తుత వయసు ఉండొచ్చు, 3 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మనకి అంటే తండ్రి గురించి 2 రకాల వయసులు ఆప్షన్స్లో ఉండొచ్చు, ప్రస్తుత వయసు 3 సంవత్సరం తర్వాత. అలాగే ఇంకొకటి కూడా ఆలోచిస్తా, ఆ 2 ఇచ్చినట్టయితే 4 ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇంకొకరు ఎవరండి? కొడుకు గురించి కూడా ఇలాగే ఇవ్వచ్చు. కొడుకు ప్రస్తుత వయసు ఇవ్వచ్చు, 3 సంవత్సరం తర్వాత ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు మరి ఆప్షన్స్లో గమనించండి, ఎవరి వయసు తీసుకున్నా 3 సంవత్సరాల గ్యాప్తో ఉండొచ్చు. మరి ఆప్షన్స్ గమనించినట్టయితే మీరు ఫస్ట్ ఆప్షన్ 2023 3 ఇయర్స్ గ్యాప్తో ఉంది చూడండి. అంటే ఒకరి ఏజ్ అదే అని అర్థమవుతుంది. ఒకరి ప్రస్తుత వయసు 20 అయితే 3 సంవత్సరం తర్వాత 23. అది తండ్రిదా కొడుకుదా డౌట్ వస్తుంది. సరే, ఇంకొక పేరు కూడా ఉంది చూడండి మనకి లక్కీగా. నెక్స్ట్ 45 48 థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూడండి, 3 సంవత్సరం గ్యాప్తో ఉంది. అంటే ఒకరిది 45 ఇయర్స్ అయితే 3 సంవత్సరం తర్వాత 48. బాగా గమనించండి, మెయిన్ ఇదే మనం బాగా సేవ్ చేసేది. మరి మనకి 3 సంవత్సరం తర్వాత వయసు అడుగుతున్నాడు కాబట్టి అక్కడ ప్రస్తుత వయసు తనది ఎవరిదన్నా కావచ్చు, 20 అనుకుంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ 23 అవుతుంది ఆన్సరు. నువ్వు అతని వయసు ప్రస్తుతం 45 అనుకుంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ 48. అన్నీ మనకి అక్కడే ఉన్నాయి ఫేవర్గా. మరి ఆ రెండిట్లో ఏంటి? ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అంటే 23 అన్నా కావాలి, 48 అన్నా కావాలి. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ లాజిక్ ఏంటి? డైరెక్ట్గా ఎవరికన్నా అర్థమవుతుంది. తండ్రి కొడుకు ఎవరి వయసు ఎక్కువ ఉంటుందండి? తండ్రి వయసు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పేరులో ఎక్కువ వాల్యూస్ ఉండేది అంటే 45 48 తండ్రి గురించి ఇచ్చినట్టు. తండ్రి ప్రస్తుత వయసు 45 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ 48. మరి 20 25 కొడుకు గురించి ఉండొచ్చు. ప్రస్తుతం కొడుకు వయసు 20 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత 23. కాబట్టి కళ్ళ కట్టినట్టు 4 ఆప్షన్స్ మనకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా దాన్ని 48 అకార్డింగ్ టు డేటా ప్రకారము 48 ఆన్సర్ గుర్తించవచ్చు. ఒకవేళ ఓకే, దీన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది కొద్దిగా సొల్యూషన్లు చూడండి. ఓకే, ఉన్న డేటా ప్రకారం క్వశ్చన్ చేయాల్సి వస్తే రకరకాలుగా చేయొచ్చండి. ఎన్ని రకాలైన క్వశ్చన్ మీదే ఆన్సర్ చెప్పేశాం. కాబట్టి నేను ఇక్కడ అన్ని ఉన్న పాసిబిలిటీస్ అన్నీ చెప్పను, జనరల్ వే అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పుకుందాం. ఇక్కడ మెయిన్ మనకి రేషియో అండి. ఆ క్వశ్చన్ అంతా చదివితే తండ్రి కొడుక్కి రెట్టింపు అన్నాడు 2:1. అయితే ఎప్పుడు? 5 సంవత్సరం తర్వాత, ఆఫ్టర్ 5 ఇయర్స్. సో అదే హైలైట్ చేయండి. మనకి రేషియో ఇన్ఫర్మేషన్ మోర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత వాల్యూ. సో 5 సంవత్సరం తర్వాత తండ్రి కొడుక్కి రెట్టింపు అన్నాడు. ఓకే,
తర్వాత స్టార్టింగే చెప్పాడు, తండ్రి కొడుకు కన్నా 25 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, అంటే అది ప్రస్తుతం 25 సంవత్సరాలు ఎక్కువ కదా అని. సో ఈ డిఫరెన్స్ అనేది తెలియకపోతే అందరినీ కొంత ఇబ్బంది పెడుతుంది. చాలా సింపుల్ పాయింట్ అండి. ఇక్కడ ఫాదర్ మైనస్ సన్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇయర్స్. ఎప్పుడు అని రాయలేదు, ఇది ఆఫ్టర్ 5 ఇయర్సా ప్రెజెంట్ అని రాయలేదు, రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య భేదము అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నాకి నా బ్రదర్కి 5 ఇయర్స్, నేను నా బ్రదర్ కన్నా 5 ఇయర్స్ ఎక్కువ ఉంది ఈ రోజుకి. 10 సంవత్సరం తర్వాత కూడా అంతే ఉంటుంది, 10 సంవత్సరాల క్రితం వెళ్ళినా అంతే ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ అన్నప్పుడు మీరు సింపుల్గా డైరెక్ట్ ఫాదర్ మైనస్ సన్, తండ్రి కొడుకు వయసుల మధ్య భేదం 25 అంతే. అది ఎప్పుడు అనేది అనవసరం, ఎప్పుడైనా అంతే ఉంటుంది. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ రేషియో 5 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత రేషియో ఉంది. డేటా ఇది ప్రజెంట్ అయినా ఆఫ్టర్ 5 ఇయర్స్ అయినా అంతే గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ రేషియో ప్రకారం మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత రిజల్ట్ అని గుర్తించాలి. సరే, ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 25, 2:1. డిఫరెన్స్ ఎంతండి? 2x మైనస్ 1x, 1x ఈక్వల్ 25 ఇయర్స్. మరి ఫాదర్ ఏజ్ అంటే 2x, 2 × 25 50 ఇయర్స్. సన్ ఏజ్ అంటే 1x, 1 × 25 25. అయితే ఎప్పుడు ఈ వయసులో 5 సంవత్సరం తర్వాత మనకి ప్రజెంట్ కావాలంటే అందులో నుంచి 5 తీసేస్తున్నాం. తండ్రికి 5 తీసేస్తాం, కొడుక్కి 5 తీసేస్తాం. అంటే ప్రజెంట్ 45, ప్రజెంట్ 20. అక్కడ ఆప్షన్స్లో 2 ఉన్నాయి చూడండి, కానీ మనకి ప్రజెంట్ అడగడం లేదు. ఇదంతా చేసుకునే వాళ్ళకి మనం క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇచ్చేసాం. ఓకే, మరి ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత, అంటే తండ్రి వయసు 45 + 3, ఆఫ్టర్ 3 ఇయర్స్ అడుగుతున్నాడు కాబట్టి 48. కొడుకు వయసు అడిగాడు అనుకోండి, ఆఫ్టర్ 3 ఇయర్స్ 20 + 3 23. సో మనకి తండ్రి వయసు అడుగుతున్నాడు కాబట్టి ఫాదర్, ఇది సన్ అండి. ఇక్కడ 48. ఇది మనం ప్రొసీజర్. నేను చెప్పిండేది అదే చూడండి. ప్రజెంట్ 20, 45 2 ఆప్షన్స్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షను, తర్వాత థర్డ్ ఆప్షన్. ఇక్కడ 23, 48 ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఇవి కూడా ఉన్నాయి చూడండి. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. కాబట్టి ఈ విధంగా ఆప్షన్స్ మనము చూసుకొని ఇమ్మీడియట్గా క్వశ్చన్ ముగించడమే. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మరి దీన్ని ఆప్షన్ ద్వారా చాలా ఈజీగా చెప్పచ్చు. ఇంకా ఆప్షనే మనకి బెటర్, ఎందుకంటే ప్రొసీజర్ చేస్తే ఇంకొక డౌట్ వస్తుంది, అది కూడా చూస్తాం ప్రొసీజర్లో. మనం ఏంటంటే ఇక్కడ చూడండి, 2 సంఖ్యల మధ్య భేదానికి రెట్టింపు ఉంటుందంట. ఏది? వాటి మొత్తం. అందులో ఒక నంబరు 15 అయితే రెండవది ఎంత అంటున్నాడు అన్నప్పుడు ఆల్రెడీ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మరి ఒక నంబర్ 15 అంటే 15 ఉంది ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఇంకొక నంబర్ ఏది? ఇంకొక నంబర్ అంటే 10, 5, 20 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఒకటి గమనించాలి, మీరు ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 2 సంఖ్యల మధ్య భేదము ఉంది, 2 సంఖ్యల మొత్తం ఉంది. అంటే ఆ మొత్తం భేదానికి రెట్టింపు ఉంటుంది. రెట్టింపు ఉండే పేరు చూడండి, 10, 20. సెకండ్ ఆప్షన్ 10, ఫోర్త్ ఆప్షన్ 20. రెట్టింపు ఉంది. రెట్టింపు ఉందంటే గమనించండి, రెట్టింపు ఏది ఉంటుంది? మొత్తం. అంటే మొత్తం రెట్టింపు ఉండేది మొత్తం అండి. a + b 20 అనుకోండి, మరి a - b 10. ఇంకా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. a + b 20 అనుకుంటే మొత్తము మీకు ఆల్రెడీ ఒక నెంబర్ 15 ఉంది, ఇంకొక నెంబర్ 5 అని తెలిసిపోతుంది. థర్డ్ ఆప్షన్ 15 + 5 20. ఓకే, లేదా చాలా సింపుల్ అండి. ఆ 2 సంఖ్యల మొత్తం రెట్టింపు అన్నాడు కదా, రెట్టింపు అంటే 2 యాడ్ చేస్తే 2తో డివైడ్ కావాలి, 2తో డివైడ్ కావాలి. కాబట్టి ఆల్రెడీ ఒక నెంబర్ 15 కదా, ఇంకొక నెంబర్ అన్నీ తీసుకోండి, ఏం పోతుంది తెలియకపోతే. రెండవ నెంబర్ 10 అనుకోండి, 15 + 10 25. 25 2తో డివైడ్ కాదు. అలాగే ఫోర్త్ ఆప్షన్ 20 తీసుకున్నారనుకోండి, ఇంకొక నెంబర్ 15 + 20 35. 2తో డివైడ్ కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ 5 ఒకటే మీకు సూటబుల్ అండి. 5 తీసుకుంటే 15 + 5 20. 20 అనేది 2తో డివైడ్ అవుతుంది. అంత సింపుల్గా ఉంటుంది, మీరు గమనించాలి అంతే. ఓకే, లేదా ఇక్కడ ప్రొసీజర్ ఏంటి అనేది గమనించండి. ఓకే, ఉన్నట్టుగా రాస్తే మనము 2 సంఖ్యల మొత్తం, ఒకటి a b అనుకుందాం. a + b = దాని భేదానికి రెట్టింపు అన్నాడు. a - b డిఫరెన్స్, తేడా, భేదానికి రెట్టింపు.
అంటే ఇంటూ 2. ఓకే, ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఇక్కడ స్టెప్ ఏ విధంగా వస్తుందంటే ఏలు ఒకవైపు బీలు ఒకవైపు తీసుకొస్తాము. ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి చెప్పండి, 2a. ఇక్కడ ఒక ఏ, ఈ ఒక ఏ ఇటువైపు వస్తే ఇక్కడ ఆల్రెడీ 2a ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఇటువైపు వస్తే 2aలో ఒక ఏ పోతే 1a ఉంటుంది. తర్వాత బీలు వచ్చేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 2b అంటే మైనస్ ఉంది, -2b ఇటువైపు వస్తే ఆల్రెడీ b ఉంది. సో -2b 2 ఇంటూ b 2b -2b ఇటువైపు వస్తే b ప్లస్ 2b 3b. అంతే అండి, 3b ఈజ్ ఈక్వల్ టు 1a. ఇప్పుడు ఏకి బికి రేషియో అంటే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పచ్చు. చూడండి ఇప్పుడు a ఈజ్ టు b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే b అంటే 1 అండి, a ఈజ్ ఈక్వల్ టు 3 అంత ఈజీగా రాసేస్తాం, 3:1. ఓకే, ఈ రేషియోని ఎంత సింపుల్గా చెప్పచ్చు అంటే ఎప్పుడైనా ఇలా ఇచ్చాడనుకోండి, అంటే మీకు ఆ రెండు సంఖ్యలు మొత్తము వాటి డిఫరెన్స్కి 2 రెట్లు 3 రెట్లు ఇలా ఇస్తే డైరెక్ట్ ఎలా చెప్పచ్చు అంటే 3:1లో హైయెస్ట్ ఏదండి, ఇది గ్రేటెస్ట్ నెంబరు 3 పార్ట్స్, స్మాలెస్ట్ 1 పార్ట్ అని చెప్పచ్చు. డైరెక్ట్ ఏంటంటే మీకు ట్వైస్ రెట్టింపు అంటే 2:1 కదండి, డైరెక్ట్ చెప్పచ్చు. ఇందులో పెద్ద నెంబర్ ఏది ఉంటుందంటే పెద్ద నెంబర్ 3 చూడండి, 2 + 1. చిన్న నెంబరు అనుకుంటే 2 - 1 1, అంత ఈజీగా చెప్పచ్చు. సో ఆ రేషియో చూస్తేనే 2 + 1 ఒక నెంబర్ 3 అవుతుంది, 2 - 1 1 అవుతుంది. మరి అది దీన్ని బిగ్గెస్ట్ నెంబర్ అనుకుంటాం, దీన్ని స్మాలెస్ట్ నెంబర్ అనుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు ఏం డౌట్ అంటే క్వశ్చన్ ఇక్కడ అయిపోలేదండి. ఇప్పుడు a:b రేషియో 3:1x. ఇందులో ఒక నెంబర్ ఇచ్చేసాడు మీకు 15, అంటే ఈ నెంబర్ 15 అనుకోండి. ఒక నెంబర్ 15 అన్నప్పుడే మీకు డౌట్ వస్తుంది, అది ఈ నెంబరా చెప్పలేదు క్వశ్చన్లో. గమనించండి, ఒక సంఖ్య అంటున్నాడు, ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి. అంటే ఒకటి చిన్న సంఖ్య అని చెప్పాలి, కనిష్ట సంఖ్యము లేదా గరిష్ట సంఖ్య అని చెప్పాలి, అక్కడ చెప్పలేదు, అదే డౌట్ మనకి. ఓకే, సో జనరల్గా అయితే ఆప్షన్స్ ప్రకారం క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఒక నెంబరు మనకి ఏమి ఇచ్చాడండి, 15. ఓకే, ఒక నెంబర్ 15 అని ఇచ్చినట్టయితే 3 పార్ట్స్ 15, 1 పార్ట్ ఎంతండి 5, అంటే ఇంకొక నెంబర్ 5. ఓకే, ఆప్షన్లో ఉంది. లేదు మనకి డౌట్ రావాలి, 15 అనేది మొదటి సంఖ్య అని ఏం చెప్పలేదు, 2 సంఖ్యలో 15 ఒకటి, కాబట్టి ఇది 15 అనుకున్నాను అనుకోండి, ఈ 1 పార్ట్ 15 అనుకున్నాను అనుకోండి, అప్పుడు దీనికి 3 టైమ్స్ ఉండాలి, 15 3 45, అప్పుడు ఇంకొక నెంబర్ 45 అవుతుంది. అంటే మన ఆన్సరు 5 లేదా 45. మరి ఆప్షన్స్ ఆ విధంగా ఆప్షన్స్లో మీకు 5 లేదా 45 అనే ఆప్షన్ లేదు, కాబట్టి 5ను మనం అడ్జస్ట్ కావచ్చు, లేదంటే ఖచ్చితంగా చెప్పలేము ఇక్కడ. అందుకోసమే డీటెయిల్గా చేసిండేది, లేదంటే ఆప్షన్ మీద క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. మరి ఇది కూడా ఎలా సాటిస్ఫై అవుతుందంటే మీరు బాగా గమనించండి. ఇప్పుడు మనకి 2 సంఖ్యల మొత్తము వాటి భేదానికి రెట్టింపు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 సంఖ్యలు తీసుకుంటే వీటి యొక్క మొత్తం చూడండి 15 + 5 20. ఇక్కడ చూడండి గమనించండి, భేదము 15 - 5 10, మొత్తం అంటే 15 + 5 20. చూడండి భేదానికి డబల్ ఉంది. ఓకే, మరి అదే కరెక్ట్ కదంటే ఇది కూడా చూడండి 45 15, ఈ రెండింటికి a - b భేదం 30, టోటల్ 45 + 15 60. మరి ఈ మొత్తము దీనికి డబల్ ఉంది చూడండి, కాబట్టి 2 సాటిస్ఫై అవుతాయి. మరి ఏంటి ఆన్సర్, ఇబ్బంది పడకూడదు, మనకి ఆప్షన్స్ ప్రకారం 5 అని మనం ముందే చెప్పేసాం. ఓకే, ఈ క్వశ్చన్ ఇది థియరిటికల్ బిట్ అండి. మనకి 1 to 100లో అంకెల్లో 3 అనేది మొదటి స్థానం, అంటే ఒకట్ల స్థానంలో ఎన్నిసార్లు వస్తుంది యూనిట్ ప్లేస్లో. ఓకే, సో జనరల్గా 10 టైమ్స్ ఉంటుందండి, అది యూనిట్ ప్లేస్ కావచ్చు, టెన్స్ ప్లేస్ కావచ్చు. 1 to 100 అంటే 100 పక్కన పెట్టేసేయండి. మనకి 1 to 100 అంటే 1s ప్లేసు, 10s ప్లేసు, 100 ప్లేస్ ఉంటుంది. అంటే 1 to 99 వరకే 100 కౌంట్ కాకుండా చూడండి ఎన్ని టైమ్స్ వస్తుందంటే 10 టైమ్స్ వస్తుంది. ఊహించుకోండి, ఉండే జస్ట్ 3 13 23 33 అలా 93 వరకు 10 టైమ్స్ వస్తుంది. ఇది థియరిటికల్ బిట్. ఓకే, యూనిట్ ప్లేస్లో కాదు, పదుల స్థానంలో కూడా ఎన్నిసార్లు ఉంటుందంటే 10 టైమ్సే. ఒకసారి గమనించండి, చూడండి 3 13 23 ఈ విధంగా 93 వరకు రాస్తే ఇవి 10 టైమ్స్ ఉంటాయి. చాలా సింపుల్ అండి, మీరు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 అంటే ముందు 0 ఉంటుంది, 0 1 2 అంటే డిజిట్స్ ఎన్ని ఉంటాయి, 0 నుంచి 9 వరకు 10 డిజిట్స్ ఉంటాయి, కాబట్టి 10 టైమ్స్ అది ఫిక్స్.
ఒకటో స్థానంలో మీకు అడుగుతుండేది చూడండి, ఫస్ట్ ప్లేస్ దీంట్లో ఫస్ట్ ప్లేస్ యూనిట్ ప్లేస్లో. ఓకే, మీకు ఇప్పుడు క్వశ్చన్ 10వ స్థానంలో అని అడిగాడు అనుకోండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటో స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ 1th ప్లేస్ కానీ 10th ప్లేస్ కానీ అవి 10 టైమ్సే ఉంటాయి. చూడండి 10th ప్లేస్లో అంటే 10వ స్థానంలో అంటే 30, 31 ఆ నెంబర్ రివర్స్ చేస్తే చాలండి, 32, 33, 34 ఇలాగా 39 వరకు. ఇవన్నీ ఉంటాయంటే ఇంకా ఆటోమేటిక్గా 0తో స్టార్ట్ అయ్యి 9తో అంటే 10 డిజిట్స్ ఉంటాయంటే 10 టైమ్స్. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక అంకె యూనిట్ ప్లేస్లో ఒకటో స్థానంలో ఎన్ని టైమ్స్ ఉంటుందంటే 10 టైమ్స్. ఒకవేళ 10వ స్థానంలో అడిగాడు అనుకోండి అదైనా 10 టైమ్స్. అలా కాకుండా మొత్తం ఎన్నిసార్లు వస్తుందని అడిగాడు అనుకోండి, మొత్తం అంటే చూడండి మామూలుగా ఒకటో స్థానంలో 1th ప్లేస్లో 10 టైమ్స్ ఉంటుంది, 10th ప్లేస్లో 10 టైమ్స్ ఉంటుంది, టోటల్ 20, కానీ 19 వస్తాయి. ఎందుకంటే చూడండి ఈ కౌంటింగ్లో మీకు 33 కౌంట్ అయింది, ఈ కౌంటింగ్లో కూడా 33 కౌంట్ అయింది. కాబట్టి 1 టైం లెస్ చేయాలి, 19 టైమ్స్. సో ఇది థియరిటికల్ బిట్ అండి. ఏదైనా కానీ జనరల్గా 1 to 100లో ఒక డిజిట్ మొత్తం ఎన్నిసార్లు వస్తుంది అంటే 19 టైమ్స్ వస్తుంది మొత్తం. అలా కాకుండా స్థానాలు చెప్పారనుకోండి, ఒకటో స్థానంలో అయినా 10వ స్థానంలో అయినా 10 టైమ్స్ ఉంటుంది. ఓకే, అంటే ఏ డిజిట్ అయినా 19 టైమ్స్ వస్తుంది ఎక్సెప్ట్ 1. ఒకవేళ 1 గురించి అడిగానుకోండి, 1 గురించి అడిగితే 19 టైమ్సే, కానీ 1 to 100 అడిగితే 100లో 1 ఉంటుంది, అప్పుడు 20 అవుతుంది. ఒకవేళ 1 మాత్రమే 20 టైమ్స్ వస్తుంది, ఎందుకంటే 100లో 1 యాడ్ అవుతుంది. అదర్వైజ్ ఏ డిజిట్ అయినా మీకు టోటల్ 19 టైమ్స్. ఇప్పుడు క్వశ్చన్కి అయితే 10 టైమ్స్, అది ఒకటో స్థానం యూనిట్ ప్లేస్ కానీ 10th ప్లేస్ కానీ 10 టైమ్స్. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి, చాలా ఇంపార్టెంట్ మోడల్, అన్ని ఎగ్జామ్స్లో కవర్ అయిన మోడల్. మీకు ఈ ప్రొసీజర్ తెలియకపోతే ఆప్షన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, అది సొల్యూషన్లో చూడండి. మామూలుగా ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో మొదట 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ డినామినేషన్స్. సో ఈ రకాల నోట్స్ ఉన్నాయండి. అవి ఎన్ని ఉన్నాయంటే నోట్స్ రేషియోలో ఇచ్చాడు, 3:2:1. అంటే 5 రూపీ నోట్స్ 3 పార్ట్స్, 10 రూపీస్ 2 పార్ట్స్, 20 రూపీస్ 1 పార్ట్. టోటల్ వాల్యూ 165 రూపీస్ ఇచ్చాడు. మరి వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడే చూడండి, 5 రూపీస్ 3 ఉన్నాయి, మరి దీని వాల్యూ అంటే 5 × 3 15 పార్ట్స్. 10 రూపీస్ 2 ఉన్నాయంటే దాని వాల్యూ 10 × 2 20 పార్ట్స్. 20 రూపీస్ 1 పార్ట్ ఉందంటే 20 × 1 20 పార్ట్స్. టోటల్ వాల్యూ 165 రూపీస్. కాబట్టి ఈ టోటల్ వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, టోటల్ వాల్యూ. కాబట్టి టోటల్ వాల్యూ ఈ ప్రోడక్ట్తో వస్తుందండి మనకి. ఓకే, 15, 20, 20 టోటల్ 55 పార్ట్స్ 165. మరి 55 3 పోతుందండి, 1 పార్ట్ 3. ఇప్పుడు 20 రూపీస్ వాల్యూ ఎంత ఉందంటే వాల్యూలో చూసుకోండి, 20x 20 × 3 60 రూపీస్. మరి ఇది కూడా 20 పార్ట్స్ ఉంది కాబట్టి ఇది కూడా 60 రూపీస్ అవుతుంది. మరి 5 రూపీస్ వాల్యూ ఎంత అంటే 15x 15 × 3 45. అంతా యాడ్ చేయండి, 60 60 120 ఒక 45 165 ఈ విధంగా. సో ఈ క్వశ్చన్లో 10 రూపీస్ వాల్యూ కానీ 20 రూపీస్ వాల్యూ కానీ సేమ్ ఉంటుంది. ఓకే, దీన్ని మనకి తెలియదు, ఇదంతా ఆప్షన్స్ ద్వారా చాలా చక్కగా చెప్పచ్చు. ఏ విధంగా చూడండి, గమనించండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో టోటల్ 165 రూపీస్ కదా, దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 10 రూపీస్ 2 పార్ట్స్ ఉన్నాయండి, అంటే 2 ఉన్నాయంటే 20 రూపాయలు వస్తుంది. 20 రూపాయలు 1 పార్ట్ అంటే 20 రూపీస్ వస్తుంది. ఇవి రెండు ఈక్వల్ చూడండి, ఇవి రెండు ఈక్వల్ అని తెలిసినప్పుడు మీరు చాలా ఈజీగా ఆప్షన్స్ ప్రకారం 100 రూపీస్ ఉంది, ఇది 100 రూపీస్ అయితే ఇది కూడా 100 కావాలి, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్. రేషియో చూడదండి, వాల్యూ చూడండి, 10 × 20 రూపీస్ అవుతుంది, ఇది 20 రూపీస్ అవుతుంది. సో ఇది 100 అయితే ఇది 100 కావాలి, 200 అవుతుంది, నాట్ పాసిబుల్, 165 ఉండాలి. తర్వాత నెక్స్ట్ 80 రూపీస్ తీసుకోండి, ఇది 80 రూపీస్ అయితే ఇది 80 రూపీస్ కావాలి, 165 అంటే ఇది 5 రూపీస్ ఉండాలి. 5 రూపీస్ అంటే ఇది ఇక్కడ 3 మల్టిపుల్ కాదు చూడండి, ఫెయిల్ అయింది. తర్వాత 40 తీసుకుంటే ఇది 40 ఉండాలి, 40 40 85. 165లో 85 ఇది 80 అండి. టోటల్ 165లో 80 తీసేస్తే 85 ఉంటుంది, 3తో డివైడ్ కాదు, కాబట్టి 3 ఫెయిల్ అయ్యాయి. సో ఇంకా 60 తీసుకుంటే ఇది 60 ఇది 60 ఉంటుంది,
60 60 120, 165లో 120 పోతే 45 ఉంటుంది, 3తో డివైడ్ అవుతా ఉంది. కాబట్టి ఈ విధంగా అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది చాలా ఇంపార్టెన్స్ అండి. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అన్ని ఆల్ షిఫ్ట్స్లో అడిగాడు. ఆల్రెడీ మనం షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో చెప్పాం. ఇక్కడ మీరు గమనించాలి, ఏదో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఇక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మొదట 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ 1000 అని చెప్తున్నాడు. ఇదంతా అవసరం లేదండి, డైరెక్ట్ మీరు పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మామూలుగా అయితే చూడండి 10% పర్ యానం ఇయర్కి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు, ప్రతి అర్ధ సంవత్సరానికి. మరి సంవత్సరానికి 10% అంటే అర్ధ సంవత్సరానికి 5% అవుతుంది. 5% పర్ హాఫ్ ఇయర్. ఓకే, ఇది మరి టోటల్గా 5% 2 సార్లు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి 6 నెలలకి, ఫస్ట్ 6 మంత్స్కి నెక్స్ట్ 6 మంత్స్కి. చూడండి, ఫస్ట్ 6 మంత్స్కి 5, తర్వాత నెక్స్ట్ 6 మంత్స్కి 5. తర్వాత ఏంటంటే ఈ మొదట 6 నెలలకు వచ్చిన ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఆ 5కి మరి పర్సంటేజ్ 5% కాబట్టి ఇంటూ 5/100 అంతే. కాబట్టి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 + 5 10. ఇది 25/100 అంటే 0.25, 10.25. టోటల్ మీద అంటే 12 మంత్స్. 12 మంత్స్ అంటే 1 ఇయర్. 1 ఇయర్కి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.25 గమనించాలి. ఇదే మీకు 2 ఇయర్స్కి అంటే మరి అది 1 ఇయర్కి చెప్పాలి, డివైడెడ్ బై 2 చేయాలి. సో ఇది డైరెక్ట్ మీరు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో చూస్తే ఈ క్వశ్చన్ అర్థమవుతుందండి. కాబట్టి చాలా సింపుల్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్కి 5% అవుతుంది, 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 10.25. అయితే వచ్చిన తర్వాత అది టోటల్ పీరియడ్ 1 ఇయర్కి అండి, అది గమనించాలి. టోటల్ పీరియడ్ 1 ఇయర్ కాబట్టి ఇది రిజల్ట్ కరెక్టే. అది ఎన్ని ఇయర్స్కి వస్తే అది డివైడెడ్ బై అన్ని ఇయర్స్ చేయాలి. ఇది 1 ఇయర్ కాబట్టి ఓకే. ఓకే, ఇక్కడ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ చార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ డైరెక్షన్స్ గమనించండి. ఆ బార్ చార్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ నాన్ ఫ్రిక్షన్ బుక్స్ గురించి 4 లైబ్రరీస్ L1, L2, L3 మరియు L4 ఇలా 4 లైబ్రరీస్ ఉన్నాయి. అందులో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఫ్రిక్షన్ నాన్ ఫ్రిక్షన్ బుక్స్. ఓకే, ఇది మరి ఒకసారి ఈ బార్ చార్ట్ గమనించండి, బార్ డయాగ్రామ్స్. దీంట్లో మీకు చూడండి L1, L2, L3, L4 ప్రతి దాంట్లోనూ 2 బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ ఉందండి, అది ఫిక్షన్. ఇంకొకటి రెడ్ కలర్ నాన్ ఫిక్షన్. అయితే ఇందులో ఆ బుక్స్ ఎన్ని అనేది మీరు పక్కన ఉన్న నంబర్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు L1లో చూడండి ఫిక్షన్ బుక్స్ అంటే బ్లూ కలర్ 500 ఉంది. మరి నాన్ ఫిక్షన్ రెడ్ కలర్ 300కి 400కి మిడిల్లో ఉంది, అంటే అది 350గా తీసుకోవాలి. అదే L2లో చూడండి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎంత నెంబర్కి 400. కాబట్టి L2లో ఫిక్షన్ బుక్స్ అంటే 400, నాన్ ఫిక్షన్ అంటే 400. ఈ విధంగా క్యాలిక్యులేషన్స్తో అక్కడ ఉన్న క్వశ్చన్స్ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. గమనించండి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. L3 మరియు L4 గ్రంథాలయంలోని మొత్తం ఫిక్షన్ పుస్తకాలు, అదేవిధంగా నాన్ ఫిక్షన్ పుస్తకాలు యొక్క మధ్య తేడా ఎంత అంటున్నాడు. కాబట్టి మీరు ఈజీగా గమనించవచ్చు. ఫస్ట్ లైబ్రరీస్ గమనించండి, L3 అండ్ L4. సో L3లో చూడండి బార్ డయాగ్రామ్ని గమనించండి. L3లో ఫస్ట్ ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, బ్లూ కలర్ 500. అదేవిధంగా L4లో ఫిక్షన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 300కి 400కి మధ్యలో ఉంది, అంటే 350. కాబట్టి టోటల్ ఫిక్షన్ బుక్స్ L3, L4లో ఓన్లీ బ్లూ కలర్లో ఉన్న బార్ డయాగ్రామ్ని గమనించండి. 500 + 350 అంటే 850 అండి టోటల్ ఫిక్షన్ బుక్స్. అదేవిధంగా నాన్ ఫిక్షన్ అంటే రెడ్ కలర్ గమనించండి. L3లో 450 ఉన్నట్టు, అది 400కి 500కి మిడిల్లో ఉంది, 450. తర్వాత L4లో రెడ్ కలర్ 300కి టచ్ అయ్యి ఉంది చూడండి. సో అది L3లో మీకు 450, ఇక్కడ 300, 750. ఇప్పుడు గమనించండి
ఫిక్షన్ బుక్స్ టోటల్ 850 వచ్చాయి ఇంతకుముందు, నాన్ ఫిక్షన్ రెడ్ కలర్లో 750, రెండింటికి డిఫరెన్స్ 100. సో ఈ విధంగా ఈజీగా చెప్పచ్చు క్వశ్చన్ని. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మొత్తం అన్ని గ్రంథాలయాల్లోని నాన్ ఫిక్షన్ మరియు ఫిక్షన్ పుస్తకాల నిష్పత్తి అంటున్నాడు. కాబట్టి మీరు మొదట నాన్ ఫిక్షన్ అంటున్నాడు. అన్ని లైబ్రరీస్లోనూ గమనించండి, నాన్ ఫిక్షన్ అంటే బార్ డయాగ్రామ్ గమనించండి, రెడ్. సో మొదట L1లో ఎంత ఉంది చూడండి, 350 ఉంది. L2లో 400 మార్కింగ్, ఆ 400 నెంబర్ని మీరు అలా గమనిస్తుండాలి. తర్వాత L3లో 450 ఉంది చూడండి, 400కి 500కి మిడిల్లో ఉంది కాబట్టి 450 తీసుకుంటాం. తర్వాత L4లో 300కి ఉంది. కాబట్టి ఈ 4 మీరు నోట్ చేసుకొని టోటల్ చేస్తే మీకు 1500 బుక్స్ వస్తాయండి. అది పక్కన నోట్ చేసుకోవాలి, 1500. అదేవిధంగా ఫిక్షన్ బుక్స్ అంటే బ్లూ కలర్ ప్రతి లైబ్రరీలోనూ గమనించండి. L1లో మీకు 500 ఉన్నాయి బ్లూ కలర్, L2లో 400 ఉన్నాయి, L3లో 500 ఉన్నాయి, L4లో 350 ఉంది, 300 400 మిడిల్లో. సో ఇవన్నీ టోటల్ చేసుకుంటే మీరు పేపర్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ టోటల్ చేసుకుంటే 1750. సో నాన్ ఫిక్షన్ బుక్స్ 1500 వచ్చాయి, ఫిక్షన్ బుక్స్ 1750. రెండిట్లో 0 క్యాన్సిల్ అవుతుంది. 150:175, 25 6 25 7 6:7. చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు, ఇందులో ఇబ్బందే లేదు. మీరు పేపర్ పెట్టుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. L1 L3లోని మొత్తం పుస్తకాలు, అదేవిధంగా L2 L4లోని మొత్తం పుస్తకాల నిష్పత్తి అంటున్నాడు. L1 L3, L1లో చూడండి మొత్తం పుస్తకాలు అంటే ఫిక్షన్ నాన్ ఫిక్షన్. L1లో 500 ఉంది ఫిక్షను, తర్వాత రెడ్ మార్క్ 350, టోటల్ 850. అదేవిధంగా L3లోకి రండి, 500 ఉంది 350. సో ఇది మీకు 850 టోటల్. గమనించండి మీరు, టోటల్ మీకు ఇక్కడ క్యాలిక్యులేషను L3లో మీకు 500 450 వస్తుందండి, 950 L3లో. అదే L1లో అయితే 500 తర్వాత 350 850. సో ఇది L1లో టోటల్ 850 ఉందండి, L3లో మీకు టోటల్ 950 ఉన్నాయి. సో మీరు ఆ టోటల్ గమనిస్తే మొత్తం మీకు 850 ఒక 950 1800 వస్తుందండి స్టార్టింగ్. అదేవిధంగా నెక్స్ట్ L2 L4, L2లో టోటల్ 400 ఈక్వల్ ఉన్నాయి చూడండి, 800. తర్వాత L4లో మీకు 350 ఫస్ట్ బ్లూ కలరు, తర్వాత ఇది మీకు 300 650, 800 650 అంటే 1450 వస్తుంది. అంటే 1800:1450, 0 క్యాన్సిల్ అవుతుంది, 180 145 అంటే 5తో క్యాన్సిల్ అవుతాయండి. 36:29 వస్తాయి. గమనించండి. సో ఆప్షన్ గమనించండి, మీకు థర్డ్ ఆప్షన్ 36:29 అంటే 36/29 చూడండి. సో ఈ విధంగా గమనించాలి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. సో సింపుల్, డైరెక్ట్గా క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ వడ్డీ రేటు సేమ్ అండి, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్, బార్ వడ్డీ. అయితే ఆ వడ్డీల నిష్పత్తి అడుగుతున్నప్పుడు మీకు 9 ఇయర్స్కి ఒక వడ్డీ వస్తుంది, 12 ఇయర్స్కి రెండవ వడ్డీ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఆ టైంని క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సో 9:12 కట్ చేస్తే 3 3 3 4 సో 3:4 అంత సింపుల్గా చెప్పచ్చు, దీంట్లో విషయమే లేదు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇక్కడ 2 సంఖ్యలు ఇచ్చాడు, గాసాబా కాసాగు కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ గాసాబా GCF గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే అక్కడ ఇచ్చిన 2 నంబర్లని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. మరి ఫస్ట్ ఆప్షన్లో 20 మీరు గాసాబా GCF అనుకుంటే 20తో ఇచ్చిన గివెన్ నెంబర్లో 20 పోతుంది, 28 పోదు, కాబట్టి ఫెయిల్ అయింది. తర్వాత గమనించండి, సెకండ్ ఆప్షన్లో 5 ఉంది.
5 అనేది ఇచ్చిన గివెన్ నెంబర్లో 20ని డివైడ్ చేస్తుంది, 28ని డివైడ్ చేయదు, సో ఫెయిల్ అయింది. అదేవిధంగా థర్డ్ ఆప్షన్లో 10 ఉంది. ఫస్ట్ 10 అనేది 20ని డివైడ్ చేస్తుంది, 28ని డివైడ్ చేయదు. మరి 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాం కాబట్టి మీకు డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ ఈ 4 అనేది తీసుకోండి. ఇచ్చిన రెండు గివెన్ నెంబర్స్ని 20ని 28ని డివైడ్ చేస్తుంది. సో క్వశ్చన్ కంప్లీట్. ఇంకా ఎల్సిఎం అనేది ఇంకా అనవసరం. ఒకవేళ 20, 28కి ఎల్సిఎం చేస్తే 140. మనం చేయకుండా చెప్తున్నాం, అది గమనించాలి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది హెచ్సిఎఫ్ గాసాబా చాప్టర్ నుండి. అది ఎలా తెలుస్తుందంటే మనకి మామూలుగా చదువుతానే బి దగ్గర 3 రకాల ఐటమ్స్ ఉన్నాయి. 32 పెన్స్ ఉన్నాయి, 24 పెన్సిల్స్ ఉన్నాయి, 16 ఎరేజర్స్ ఉన్నాయి. అయితే వీటిని ఎన్ని సెట్లుగా తయారు చేయొచ్చు అంటున్నాడు. ఎన్ని సెట్లు అంటున్నాడు. ప్రతి దాంట్లో సమానంగా ఉండాలి. మీకు బ్రాకెట్లో కూడా చెప్పాడు చూడండి, 3 రకాల సెట్లు సమానంగా ఉండే విధంగా. అయితే ఇక్కడ సమానంగా ఉండాలి. చివరికి ఏది మిగలకూడదు. ఏది మిగలకూడదంటే ఆ మూడింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ ఉండాలి. ఆ మూడింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ 32, 24, 16. ఈ మూడింటికి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబరు గ్రేటెస్ట్ నెంబర్ని మీరు కనుక్కోవాలి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్. మరి 32ని 24ని 16ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ అది కూడా మీరు ఎక్కడో చూడొద్దండి, ఆప్షన్స్లోనే కనిపిస్తుంది మీకు. 8 అనేది తీసుకోండి. 8 అనేది 32ని 24ని 16ని డివైడ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క సెట్లో మ్యాక్సిమం 8 పెట్టచ్చండి. ఒక్కొక్క సెట్లో మ్యాక్సిమం 8. ఓకే, ఇక్కడ గమనించాలి. క్వశ్చన్ 2 విధాలుగా. ఒక్కొక్క సెట్లో గరిష్టంగా ఉంచగలిగే ఐటమ్స్ అంటే మాత్రము దాని హెచ్సిఎఫ్ 8 అని చెప్పాలి. కానీ ఇక్కడ అలాంటివి ఎన్ని సెట్లు అంటున్నాడు. మొత్తం ఎన్ని సెట్లు ఉండాలి. మొత్తం ఎన్ని సెట్లు అంటే ఒక్కొక్క సెట్లో గరిష్టంగా 8 ఉండాలి. ఒక్కొక్క సెట్లో అలా మొత్తం ఎన్ని సెట్లు అంటే అసలు మొత్తం ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి. 32 + 24 + 16 మొత్తం 72 ఐటమ్స్ ఉన్నాయండి. 72 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో 8 ఐటమ్స్ పెట్టాలి. కాబట్టి 72/8. ఒక్కొక్క సెట్లో 8 ఐటమ్స్ పెట్టాలి. అలా మొత్తం 72 ఐటమ్స్ ఉన్నాయి. 72/8 అంటే 9 సెట్స్ అవసరమవుతాయండి. అప్పుడు ఆప్షన్ మారిపోతుంది మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు. మూడిట్లోనూ సమానంగా ఉంటూ గరిష్టంగా ఉంచగలిగే ఐటమ్స్ ఒక్కొక్క దాంట్లో అంటే 8. కానీ అలాంటివి ఎన్ని సెట్లు ఉన్నాయంటే మొత్తం ఐటమ్స్ డివైడెడ్ బై ఒక్కొక్క సెట్లో ఎన్ని అనేది మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి లేదా ఈ విధంగా కూడా చూసుకోండి. ఒక్కొక్క సెట్లో గరిష్టంగా 8 కదా. మొత్తము పెన్స్ ఎన్ని సెట్స్ వస్తాయండి. 32 పెన్స్ ఉన్నాయి. 32/8 అంటే అవి 4 సెట్స్. అలాగే 24 పెన్సిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో 8, 24/8 అవగా 3. తర్వాత చివరిలో 16 ఎరేజర్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో 8, 2. కాబట్టి ఇవన్నీ మీరు యాడ్ చేసినా మనకి టోటల్గా 9 సెట్స్ వస్తాయండి. 32/8 అంటే 4, 24/8 అంటే 3, 4 + 3 7, 16/8 అంటే 2, 7 + 2 9. లేదా డైరెక్ట్గా చెప్పచ్చు టోటల్ ఐటమ్స్ 72 ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో గరిష్టంగా 8 పెట్టాలి. సో 72/8 9 ఐటమ్స్, 9 సెట్స్ సారీ. ఆ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే ఓకే క్వశ్చన్ గమనించారు కండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్లో ఇది బేసిక్ మోడల్ అయినప్పటికీ అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ పేపర్ పెన్ లేకుండా ఎలా చెప్పచ్చు మీరు. ఇంకా మంచి మంచి మోడల్స్ వస్తాయి ముందు ముందు మనకి. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఒక బల్లను 11,000 కొని 13,500కి అమ్ముతున్నాడు. అంటే డెఫినెట్గా లాభం అని అర్థమవుతుంది. మరి క్వశ్చన్ కూడా లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. మీరు ఆటోమేటిక్గా జీరోస్ లేకుండా చూసుకోండి. జీరోస్ రెండిట్లో కామన్ అవుతాయి. 2 జీరోస్ రెండిట్లో కామన్గా ఉన్నాయి. అంటే ఒక వస్తువుని సింపుల్గా 110 కొని 135కి అమ్ముతున్నాడు. అంటే ఎంత మిగులుతుంది. 25 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నాడు. సో అదే మనకి లాభం. మరి లాభ శాతం అంటే 25 రూపాయలు మిగులుతుంది. దేని మీద. ఇతను ఎంత పెట్టాడు ఆ వస్తువు మీద. 110 రూపాయలు. సో 110 రూపాయల మీద 25 మిగులుతుంది. అదే అండి. సో 110 మీద 25 అదే ఫ్రాక్షన్. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 25/110 ఇంటూ 100. ఇక్కడ క్యాలిక్యులేషన్ పేపర్ పెన్ లేకుండా ఎలా చెప్పచ్చు అంటే
బాగా గమనించండి. 25/110 ఇంటూ 100. 110లో ఉన్న 0 వదిలేసేయండి. 11 ఉంది కదా, 110లో 11 9s 100 పోతుంది, అటువైపు ఉన్న పర్సంటేజ్ 100. 25/110 ఇంటూ 100. పేపర్ పెన్ పెట్టుకోవాల్సింటే ట్రై చేయండి. 11 9s పోతుంది. అంటే ఇక్కడ 110లో ఒక 0 డినామినేటర్లో, అక్కడ ఒక 0 వదిలేసేయండి. పైన మీకు 25 ఇంటూ అక్కడ కట్ చేసిన 9 ఉంటుంది. 25 ఇంటూ 9 225 డివైడెడ్ బై ఒక 0 మిగిలింది. అంటే 225లో ఒక అంకె తర్వాత పాయింట్ వస్తుంది, 1 డిజిట్ తర్వాత 22.5. సో ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చెప్పాలి. యాక్చువల్గా మీరు ఇక్కడ గమనించాలి, మనకి 22.5 వచ్చింది. మరి ఆప్షన్లో చూడండి 22.7 ఉంది. అంటే ఈ పర్సంటేజ్లో అప్రాక్సిమేట్ అండి, అప్రాక్సిమేట్, అది గమనించాలి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. సేమ్, కాకపోతే కొంత చేంజ్ ఉంది. ఇక్కడ ఒక రైతు మొదట కొంత భూమిని 18 lakhs కొన్నాడు. తర్వాత రిజిస్ట్రేషన్కి, కంచెకి, మిగతా దానికంతా కొంత ఖర్చు అయింది. ఎంత? 3 లక్షలు. కాబట్టి మొత్తం ఎంతమన్నట్టు ఇతనికి? ఎప్పుడన్నా కొన్న రేటే కాదు, ఒక ఐటెం ఏదైనా కొంటున్నప్పుడు, అది సైట్ కావచ్చు, ఐటెం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఏమేమి ఎక్స్ట్రా ఖర్చు అయిందో అవన్నీ కౌంట్ చేస్తాం. కాబట్టి చాలా సింపుల్ అండి. ఈ రైతుకి మొత్తము 18 lakhs ఓన్లీ ఆ భూమి కొన్నాడు, 3 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయింది. కాబట్టి టోటల్గా 21 lakhs. మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి 21 lakhs. మరి ఇప్పుడు దాన్ని అమ్మినప్పుడు ఎక్స్ట్రాకి అమ్ముతున్నాడు 24.57. కాబట్టి ఎంత మిగిలింది చూడండి. టోటల్గా 18 + 3 21 lakhs పడింది. అమ్మిండేది 24.57. కాబట్టి 24లో 21 తీసేస్తే 3.57. కేవలం క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేసి చెప్పచ్చు. టోటల్గా 3.57 lakhs మిగిలింది. ఆ ల్యాక్స్ అనేది వదిలేసేయండి. ఎంత మీద మిగిలింది? దేనిపైన అది మిగిలింది? అతనికి పడిండేది ఎంత? టోటల్ కాస్ట్ 21 lakhs. కాబట్టి లాభశాతం అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత అండి? 3.57. కొన్న వేల ఎంత అండి? 21 lakhs. టోటల్గా 21, 18 అనకూడదు, 18 + 3 ఇంటూ 100. సో క్వశ్చన్ కంప్లీట్. 3.57 డివైడెడ్ బై 21 ఇంటూ 100. ఇక్కడ బాగా గమనించాలి, అనవసరంగా క్యాలిక్యులేట్ చేయొద్దండి. నేను చెప్పడం ఏంటంటే 3.57 డివైడెడ్ బై 21 ఇంటూ 100. ఇంటూ 100 అంటే 100లో 2 zeros ఉన్నాయి. 3.57 అంటే 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి జీరోస్ పాయింట్ మనకు కట్ అయిపోతుంది. డైరెక్ట్గా అది 357/21, 357/21. ఇంకా ఆప్షన్స్ ఎలాగో కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా అది 17 వస్తుందండి. మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. యూనిట్ ప్లేస్ చూసుకోండి. 357/21 అంటే 21తో డివైడ్ కావాలంటే 21లో ఒకట్ల స్థానంలో యూనిట్ ప్లేస్లో 1 ఉంది, 357లో 7 ఉంది, అంటే 7 times పోవాలి. మీకు డౌట్ వస్తే అక్కడ చూసుకోండి, ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. 17 అంటే 21 × 17 చేసినా మీకు ఆ 357 కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి, ఎంత సింపుల్. మామూలుగా చూడండి, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. 2 నిమిషాల 30 సెకండ్లలో 300 మీటర్లు ప్రయాణించాడంట. ఓకే, ఇక్కడ మీరు గమనించాలి, వేగానికి మీరు డైరెక్ట్ ఫార్ములా ఏం లేదండి. సింపుల్ లాంగ్వేజ్లో ఆ టైంలో ఎంత దూరం వెళ్ళాడో అదే అతని వేగం అవుతుంది, ఎవరిదైనా కానీ. ఆ టైంలో అతను ఎంత దూరం వెళ్ళాడో అదే వేగం అని చెప్తున్నాం కదా. మరి చూడండి, ఆ టైంలో అంటే 2 నిమిషాల 30 సెకండ్లు. 2 నిమిషాలు అంటే 2 minutes అంటే 120 seconds. 1 minuteకి 60 seconds కదా. 2 minutes అంటే 120 seconds + 30 seconds. టోటల్ 150 secondsలో, టోటల్ 150 secondsలో ఎంత దూరం వెళ్ళాడు? 300 meters. కాబట్టి 1 సెకండ్కి ఎన్ని మీటర్స్ పోయినట్టు? 150 secondsలో 300 డబల్ ఉంది చూడండి. కాబట్టి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది 300 meters ఈ మొత్తం దూరాన్ని 150 secondsలో వెళ్ళాడు. కాబట్టి 150 2s అంటే 2 meter/second. అతని వేగం 2 meter/second. క్వశ్చన్ కంప్లీట్ అయింది. మరి ఆప్షన్స్లో లేదంటే మీకు కిలోమీటర్లలో అడుగుతున్నాడు, km/hలో అడుగుతున్నాడు. గంటకి ఎన్ని కిలోమీటర్లు అన్నప్పుడు ఇంకా అది మీకు తెలిసిందేదే. మీటర్/సెకండ్ ఉంది, km/hలోకి మార్చాలంటే ఇంటూ 18/5.
2 ఇంటూ 18/5. 18/5 అనేది అది కామన్ మనకి. సో 2 8 36. 36/5 అంటే మీకు 7.2. ఇంకొకటి అటు ఇటు తేడా వస్తే మామూలుగా ఇలా చెప్పకూడదు, కాకపోతే కిలోమీటర్ పర్ అవర్ అన్నప్పుడు ఇంటూ 18/5 చేయాలని తెలిస్తే చాలండి మీకు. ఇంటూ 18/5 అంటే ఇంటూ 18 అంటే 18 మల్టిపుల్ ఉండొచ్చు. కాబట్టి ఉన్న వాటిలో 18తో డివైడ్ అయిన నెంబర్ ఒకటే ఉంది, థర్డ్ ఆప్షన్. పాయింట్ వదిలేసేయండి, ఇంక అన్ని పాయింట్లలో ఉన్నాయి కాబట్టి జనరల్గా ఈ విధంగా అంటే జస్ట్ గెస్ వర్క్ మాత్రమే. అంటే ఎంత సక్సెస్ఫుల్గా మీకు కరెక్ట్ అవుతున్నాయి అనేది అన్ని కేసెస్లో కాదు, ఆ సందర్భాన్ని బట్టి. సో క్వశ్చన్ అయితే ఈజీగా ఉంది. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది చాలా సింపుల్గా లక్కీ టిప్ అండి. విషయం ఏంటంటే మొదట అక్కడ గమనించండి, 100 కిలోమీటర్లని అతను 2 రకాలుగా జర్నీ చేశాడు. ఓకే, ఇతను మొదట 40 కిలోమీటర్స్ని ఒక స్పీడ్తో వెళ్ళాడండి, 60 km/h వేగంతో. మిగిలినదంటే టోటల్ 100 కిలోమీటర్స్లో 40 పోతే మిగిలిన 60 కిలోమీటర్స్ని ఇంకొక స్పీడ్, అదే స్పీడ్తో వెళ్ళాడు, ముందు వెళ్ళిన స్పీడ్తోనే 60 km/hతో. అయితే ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ సగటున గంటకి ఎన్ని కిలోమీటర్లను అడుగుతున్నాడు. ఇక్కడ ఇది ఫన్నీ క్వశ్చన్ అండి. జనరల్గా యావరేజ్ స్పీడ్, యావరేజ్ అంటే ఈక్వల్ పార్ట్. నువ్వు జర్నీలో రకరకాల స్పీడ్స్ చేంజ్ అయి ఉంటాయి జర్నీలో. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి బైక్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, 60 km/h స్పీడ్తో వచ్చానంటే అర్థం ఏంటి? ఓవరాల్గా అతను జర్నీ చేసినది 60 km/h అని. అంటే దీని అర్థం ఏంటంటే అతను స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు బైక్ స్టార్ట్ చేస్తేనే 60 km స్పీడ్తో వెళ్తాడా? స్టార్టింగ్ 0 నుంచి నిదానంగా ఆ స్పీడు పెంచుతారండి. కాబట్టి ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ జర్నీ మీద ఎంత స్పీడ్ అనేది అంటే ఈక్వల్ పార్ట్గా చెప్పాలి. కాబట్టి ఈ క్వశ్చన్లో గమనిస్తే ఫస్ట్ 60 km/h స్పీడ్తో వెళ్ళాడు కొంత దూరము, తర్వాత కూడా 60 km/h స్పీడ్తో. అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మనం నవ్వుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ అంటే అక్కడ 60 పోయాడు, ఇక్కడ 60 పోయాడు. కాబట్టి ఓవరాల్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఆ 60నే అండి. సో ఇంత ఈజీగా చెప్పచ్చు. యాక్చువల్గా అయితే మామూలుగా మరి పొరపాటుగా ఇచ్చాడేమో అనిపిస్తూ ఉంది క్వశ్చన్, ఎందుకంటే ఇంకా అది డైరెక్ట్ ఫన్నీగా చెప్పచ్చండి. ఓకే, లేదు మీరు చెప్పాల్సి వస్తే మాత్రం చూడండి, యావరేజ్ స్పీడ్ అంటే మొత్తం టైంలో ఎంత దూరం వెళ్ళాడు అది గంటకి చెప్పాలి. మొత్తం 100 కిలోమీటర్లు పోయాడండి. మరి టోటల్ టైం డైరెక్ట్గా చెప్పలేదు. మొదట 40 కిలోమీటర్లని 60 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. కాబట్టి అక్కడ టైం అంటే మీకు డిస్టెన్స్ బై స్పీడ్ 40/60 అంటే 2/3 అవర్ వస్తుంది. తర్వాత మిగిలిన 60 కిలోమీటర్ని 60 km/h స్పీడ్తో వెళ్ళాడు, అంటే అది 60/60 1 అవర్. మొదట 2/3 అవరు, తర్వాత 1 అవర్. అంటే టోటల్గా 2/3 + 1 అంటే 5/3 అవర్స్ వస్తుందండి. టోటల్గా 5/3 అవర్స్. టోటల్ జర్నీ 100 కిలోమీటర్స్. కాబట్టి 100/5/3 చేస్తే మీకు 60 km/h స్పీడ్ వస్తుంది. నేను చెప్పడం ఏంటంటే అంత అనవసరం, ఫూలిష్గా చేసినట్టే మనం ఒకవేళ చేసినప్పటికీ. డైరెక్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఈక్వల్ పార్ట్. కాబట్టి క్వశ్చన్లో డైరెక్ట్గా ఉంది కాబట్టి మీరు లక్కీగా ఈ విధంగా 60 అని చెప్పచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. అయితే మనం ఎక్కువ చర్చ పెట్టడం లేదు, ఎందుకు ఏమిటి అలా కాదు. కానీ 3 వరుస సంఖ్యల మొత్తం 126 అంటున్నాడు సమ్. కాబట్టి ఆప్షన్స్ అన్నీ వరుస సంఖ్యలే ఉన్నాయి. కాబట్టి ఏవైనా 3 యాడ్ చేయండి. ఫస్ట్ 3 ఆప్షన్స్ యాడ్ చేయండి, 41, 42, 43, టోటల్ 126 వస్తుంది. క్వశ్చన్ కంప్లీట్. ఇంకా మీరు యాడ్ చేయడం అంటే చూడండి, 3 వరుస సంఖ్యల మొత్తం అంటే యూనిట్ ప్లేస్ చూసి చెప్పచ్చు. 126లో ఎంత ఉందండి? 6 ఉంది. అంటే 3 అంకెల్ని కూడితే 6. కాబట్టి స్టార్టింగ్లో ఉన్న 41లో 1, 42లో 2, 43లో 3, 1 + 2 + 3 6 ఉంది. సరే, ఏదేమైనా ఇవన్నీ మరీ మనకి ఎక్కువ వద్దులేండి, ఉండేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే మీకు 41, 42, 43 టోటల్ 126. క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. అందులో పెద్ద అంకె అంటున్నాడు కాబట్టి 41, 42, 43లో మనకి ఆ 3 సంఖ్యలను తెలుస్తుంది. 43 హైయెస్ట్ నెంబర్ అందులో.
ఓకే, ఈ విధంగా చెప్పచ్చు. ఒకవేళ మీకు ఆప్షన్స్ అలా అనుకూలంగా లేదనుకోండి, ఎప్పుడైనా చూడండి ఇలాంటి క్వశ్చన్స్లో వరుస అని చెప్పినప్పుడు వరుస సంఖ్యలు కానీ, వరుస బేస్ సంఖ్యలు కానీ, వరుస సరి సంఖ్యలు కానీ, ఆ మధ్య మిడిల్ టర్మ్ మధ్యలో సంఖ్య ఏ విధంగా ఉంటుందంటే యావరేజ్, వాటి యావరేజ్ అంటే ఇప్పుడు మొత్తం 126 ఇచ్చాడు కదండి మీకు, మొత్తము యావరేజ్ ఎంత అవుతుంది చెప్పండి. 126 ఎన్ని సంఖ్యలు అవి 3. యావరేజ్ అంటే ఏం లేదు, సమానంగా చెప్పాలి. మొత్తం 126 ఉందండి 3 సంఖ్యలకి. ఒక సంఖ్యకి ఎంత అంటే 126/3 42 అవుతుంది. 42 బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఆ సంఖ్యలలో మిడిల్ టర్మ్ 3 సంఖ్యల్లో మధ్య సంఖ్య 42 అని తెలుస్తుంది. మరి మిడిల్ నెంబర్ 42 అంటే తర్వాత నెంబర్ 43 వస్తుంది. మిడిల్ నెంబర్ 42 అంటే బిఫోర్ దానికి ముందు నెంబర్ 41 అవుతుంది. సో 41, 42, 43 చాలా ఈజీగా చెప్పచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే, దీంట్లో ఇంకా రకరకాలుగా ఉంటాయండి. నేను చెప్పాను కదా, దీంట్లో ఓన్లీ క్వశ్చన్ని మాత్రమే డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చెప్పింటాం. దీంట్లో మారిస్తే ఏంటి, అవన్నీ చేంజెస్ వస్తే ఎట్లా క్వశ్చన్లో అని. ఓకే, క్వశ్చన్ సో సింపుల్ అండి. ఏదో మనం డిఫరెంట్ క్వశ్చన్ అనుకుంటాం. అంటే తెలియని వాళ్ళు ఒక డాలర్ వాల్యూ ఇచ్చాడు 67.89. దానికి ఏజెంట్ వచ్చేసి ఆ మార్జిన్ కలుపుకుంటాడండి. అంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తున్నాడు. 1.11 కలుపుకుంటున్నాడు. సో 67.89కి 1.11 కలిపితే 69 అవుతుందండి. అది 69 అవుతుంది. 69 రూపీస్. $1 అంటే 69 రూపీస్ ఇంక్లూడింగ్ ఆ మార్జిన్తో కలుపుకుంటే. ఇప్పుడు అలాగా $150 విలువ రూపాయల్లో అడుగుతున్నాడు. $1 విలువ మనకి 69 రూపీస్ అని అర్థమైపోయింది అక్కడ. మరి $150 అంటే 150 × 69 చేస్తే మీకు అక్కడ రిజల్ట్ గమనించండి. ఆప్షన్స్లో మీకు చాలా ఈజీగా జస్ట్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ 10,350. నేను చెప్పడం ఏంటంటే ఇవన్నీ లక్కీ టిప్స్ అవుతాయి చూడండి. అంటే ఇది క్వశ్చన్ ఈజీనా డిఫికల్ట్ అని పక్కన పెట్టండి. చివరిగా నీకు $150 విలువ అంటున్నాడు. అంటే $1 విలువ ఎంతో ఉంటుంది అక్కడ ఇచ్చాడు. నేను చెప్పడం $1 విలువ ఎంతైనా $150 అంటే 150 × డాలర్ విలువ వేయాలి. 150 × 150 అంటే ఇప్పుడు చూసుకోండి, 150 అంటే 15 అనేది దేంతో డివైడ్ అవుతుంది? జనరల్గా ప్రైమ్ నెంబర్ని తీసుకోండి. 3తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతాయి. 5తో అన్నీ డివైడ్ అవుతున్నాయి, అది వేరే విషయం. సో 3తో ప్రిఫరెన్స్ తీసుకోండి. 3 మల్టిపుల్ 15 అనేది 3 మల్టిపుల్ 150 అంటే 3 మల్టిపుల్ అనుకోండి. 3తో డివైడ్ అయిన నెంబర్ లక్కీగా ఒకటే ఉంది, సెకండ్ ఆప్షన్. ఇంకా దీనికి తిరుగులేదు. క్వశ్చన్ అయితే ఈజీ కాకుండా ఇంకా రకరకాలుగా ఉన్నప్పటికీ, కాబట్టి ఇలా ఏ క్వశ్చన్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది చైన్ రూల్. అంటే లక్కీ టిప్ ఉందని చెప్తున్నా. ఆల్రెడీ ఇది మనకి షిఫ్ట్ 1లో కవర్ అయింది. 10 మంది 30 రోజుల్లో చేస్తారండి ఒక పనిని. అలా రెట్టింపు పనిని 15 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? ఈ రెట్టింపు పనిని పక్కన వదిలేసేయండి. 10 మంది ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. మరి 15 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది మెయిన్ అదే పనినైతే. సో మామూలుగా అయితే M1 × T1 = M2 × T2 అంటాం. ఇది మామూలుగా ఓవరాల్గా అయినా చెప్పచ్చు. 10 మంది 30 రోజుల్లో చేస్తే అంటే 10 × 30 = 15 × క్వశ్చన్ మార్క్. 10 × 30 = 15 × క్వశ్చన్ మార్క్. ఇలా చేస్తే మీకు 20 డేస్ పడుతుందండి. ఏది అదే పనినైతే. కానీ ఇక్కడ రెట్టింపు పనిని అన్నాడు కాబట్టి ఫస్ట్ అదే పనినైతే మీకు 20 డేస్. రెట్టింపు అంటే దానికి రెట్టింపు చేయండి 40. దీన్నే మనము ఆల్రెడీ పాజిబిలిటీ చూడండి. రెట్టింపు పనిని అన్నప్పుడు ఆప్షన్స్లో యాక్చువల్ పనికి ఎంత టైం పడుతుంది, డబల్ ద వర్క్కి ఎంత టైం పడుతుందని ఇచ్చిండొచ్చు. కాబట్టి డబల్ ఉండేటివి చూసుకోండి. 2 ఉన్నాయి, 20, 40. అంటే మామూలు వర్క్కి 20 రోజులు పడుతుంది, రెట్టింపు వర్క్కి 40. కాబట్టి దాన్ని చూసే చెప్పచ్చు. ఏదైతే డబల్ ఉందో మీకు అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే చెక్ చేసుకోవాలి జనరల్గా. ఓకే.